Hello dear students, welcome to the session. In this session, I would like to explain another important topic in Aquaculture Cluster 3 paper, that is Post-Harvest Technology. The topic is Standard Sanitation Operating Procedures. This topic is included in the 5th unit of the paper. It is asked either as essay question or short answer. Let us see the topic now. What are standard sanitation operating procedures? What is the definition? It is necessary to keep the area of the processing industry clean and hygienic to prevent contamination by pathogens. All the operations relating to hygiene and cleanliness constitute standard sanitation operating procedures. ఆహార పదార్థాల ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఆ ప్రదేశం యొక్క అపరిశుభ్రత, నాణ్యతా లోపం, వ్యాధికారక సూక్ష్మజీవుల ప్రవేశం వలన పదార్థములు కలుషితమవుతాయి. ప్రస్తుతం మీరు గమనించినట్లయితే చైనాలోని వుహాన్లో ఉండేటటువంటి వెట్ మార్కెట్లలో అపరిశుభ్రత వలన, ఇక్కడ ఈ వెట్ మార్కెట్లలో మీకు అందరికీ తెలిసిందే వివిధ రకాలైన సముద్ర ఉత్పత్తులు అనేవి అమ్ముతూ ఉంటారు. ఈ మార్కెట్లలో అపరిశుభ్రత వలన కరోనా వైరస్ అనేది ఏర్పడి ప్రపంచమంతటా వ్యాపించింది. అందువలనే మనము ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొంటున్నాము అనే ఒక అభిప్రాయం అనేది ఉంది. అంటే ఆహార పదార్థాల ప్రాసెసింగ్ పరిశ్రమలలో పరిశుభ్రత, క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందుకు అవసరమైన జాతీయ, అంతర్జాతీయ స్టాండర్డ్స్ను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఈ మార్గనిర్దేశకాలనే మనము స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాము. ఈ స్లైడ్ చూసినట్లయితే ఇందులో వివిధ చేపల మరియు ఇతర ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలలో జరిగేటటువంటి శానిటైజింగ్ ప్రక్రియలలో వాడే నీటిలో ఉండవలసిన క్లోరిన్ శాతాన్ని మన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ టెక్నాలజీ, ఈ సంస్థ కొచ్చిన్లో ఉంటుంది. సో కేంద్రీయ చేపల పరిజ్ఞాన సంస్థ వాడు ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఉపయోగించే నీటిలో ఉండవలసిన క్లోరిన్ శాతాన్ని ఈ విధంగా నిర్దేశించారు. వీటిని ఒకసారి చూద్దాం. వాటర్ ఫార్ ఐస్ ప్రొడక్షన్. ఐస్ తయారు చేయుటకు ఉపయోగించే నీటిలో 10 to 15 ppm క్లోరిన్ శాతం ఉండవచ్చు. ప్రాసెసింగ్ వాటర్. ప్రాసెసింగ్కు ఉపయోగించే నీటిలో <5 ppm క్లోరిన్ శాతం ఉండవచ్చు. హ్యాండ్ వాష్ వాటర్. చేతులు శుభ్రపరచుటకు ఉపయోగించే నీటిలో 20 ppm క్లోరిన్ శాతం ఉండవలసి ఉంటుంది. ఫుట్ వాష్ వాటర్. కాళ్ళు శుభ్రపరచుటకు ఉపయోగించే నీటిలో 100 to 200 ppm క్లోరిన్ శాతం ఉండవచ్చు. వాటర్ ఫార్ శానిటేషన్ యుటెన్సిల్స్. పాత్రల శుభ్రతకు ఉపయోగించే నీటిలో 100 ppm క్లోరిన్ శాతం ఉండవచ్చు. వాటర్ ఫార్ ఫ్లోర్ అండ్ వాల్ శానిటేషన్. నేల మరియు గోడల శుభ్రతకు ఉపయోగించే నీటిలో 100 to 200 ppm క్లోరిన్ ఉండవచ్చు. ఇక చివరిది వాటర్ ఫర్ శానిటేషన్ ఆఫ్ డ్రైన్.
కాలువలు మరియు ఇతర నీటి రవాణా మార్గాలను శుభ్రపరచుటకు ఉపయోగించే నీటిలో 250 to 500 ppm క్లోరిన్ శాతం ఉండవచ్చని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ టెక్నాలజీ వారు పేర్కొంటున్నారు. ఇతర ముఖ్యాంశాలు అంటే ఇతర పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏవి? Quality of water is ensured by the filtering of water through sand bed, chlorine dosing followed by filtration through activated carbon column. ప్రాసెసింగ్ పరిశ్రమలు నాణ్యమైన వడబోసిన నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఆ నీటికి క్లోరిన్ కలిపి కార్బన్తో తయారైన వడబోత సాధనం ద్వారా వడబోయాలి. ఈ విధంగా శుభ్రమైనటువంటి నీటిని ట్యాంకులకు ఎక్కించి శుభ్రమైన నీటి గొట్టాల ద్వారా సరఫరా గావించాలి. The supply lines and storage tanks of water shall be cleaned at least once in a month. సో నీటి రవాణా గావించేటటువంటి నీటి సరఫరా అయ్యేటటువంటి మార్గాలు మరియు నీటి ట్యాంకులు నెలకు ఒకసారైనా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. All food contact surfaces should be made of water resistant, smooth and washable materials. సో ప్రాసెసింగ్ పరిశ్రమలలో నేల మరియు ఇతర తలాలన్నీ కూడా వాటర్ రెసిస్టెంట్గా ఉండాలి. వాటర్ రెసిస్టెంట్గా అంతేకాకుండా స్మూత్గా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా నీరు అనేది నిలబడకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా డ్రై అవుతూ ఎండిపోతూ ఉండాలి. కాబట్టి అన్ని కాంటాక్ట్ సర్ఫేసెస్ షుడ్ బి మేడ్ ఆఫ్ వాటర్ రెసిస్టెంట్ మెటీరియల్స్. Other important aspects are the direct and indirect contact surfaces shall be cleaned by using appropriate levels of ozone or hydrogen peroxide before and after each shift of production. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ ఉపయోగించు వస్తువుల పైభాగములను ప్రతి షిఫ్ట్కి ముందు తర్వాత తప్పకుండా శుభ్రపరచాలి. చేతులను శుభ్రపరచుటకు మరియు నీరు తగిలే ప్రాంతాలను శుభ్రంగా ఉంచుటకు ఓజోన్ను కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ను కానీ ఉపయోగించాలి. ఫ్యాక్టరీ ప్రొవైడెడ్ యూనిఫార్మ్స్, హెడ్ కవర్, ఫేస్ మాస్క్ etc. shall be washed and ironed after every use to avoid contamination from workers. ఫ్యాక్టరీ వారు ఇచ్చినటువంటి కార్మికుల యూనిఫామ్, పాదరక్షలు, తలకు ధరించేటటువంటి ముసుగు, టోపీ మొదలైన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసిన తరువాత మాత్రమే కార్మికులు ఉపయోగించవలసి ఉంటుంది. Protection of all contact surfaces from lubricants, chemicals, detergents and sanitizers to ensure the safety of the food handled in the plant. Lubricants, detergents, sanitizers వంటి రసాయనాల నుంచి ఆహార పదార్థాలు కలుషితంగా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. Daily all the workers shall be monitored for any kind of disease. Infected workers shall be permitted only when they are cured of infection. సో ప్రతిరోజు కార్మికులను ఎప్పటికప్పుడు వారి యొక్క వ్యాధుల గురించి కానీ వంటి వాటిని గమనించుకుంటూ ఉండాలి. వారి యొక్క ఇన్ఫెక్షన్ని కానీ ఏదైనా ఉంటే గమనించుకుంటూ ఉండాలి. గాయపడిన లేదా వ్యాధి సోకినటువంటి కార్మికులను పనిలోకి అలో చేయకుండా ఉండాలి. ఒకవేళ అలో చేసినట్లయితే ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు తగిన విధంగా క్యూర్ అయిన తర్వాత, రికవర్ అయిన తర్వాత మాత్రమే
పరిశ్రమలోకి అనుమతించాలి. Sufficient number of fly-proof toilets and bathrooms at the rate of 1 for 15 workers must be provided in the factory. పరిశ్రమలో 15 మంది కార్మికులకు ఒకటి చొప్పున టాయిలెట్ని మరియు బాత్రూమ్స్ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఏ విధమైనటువంటి కీటకాలకు ప్రవేశం లేనటువంటి విధంగా బాత్రూమ్స్ని కానీ టాయిలెట్స్ని కానీ నిర్మించుకోవలసి ఉంటుంది. Solid and liquid waste must be collected separately for treatment and disposal. All the wastewater generated should be collected into the effluent treatment plant without any spill on the floor. ప్రాసెసింగ్లో ఏర్పడిన ఘన ద్రవ వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించే సదుపాయం ఉండాలి. లేనిచో అన్ని రకాల కీటకాలు, సూక్ష్మజీవుల ప్రవేశం జరిగి ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు పరిశ్రమ నుంచి తొలగించుకోవలసి ఉంటుంది. So that's all about the topic. I hope you understood the topic very well. Thank you very much.